ఇక్కడ పోటీ చేసేటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. మేకపాటి సుచరిత గారు, శ్రావణ్ కుమార్ గారు. సుచరిత గారు మినిస్టరే గాని ఒక పవర్ లేని మినిస్టర్ ఆమె ఒకప్పుడు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు గాని లేకపోతే ఇంకొకరి గాని స్టాంపు లేకుండా కనీసం కానిస్టేబుల్ ని కూడా మార్చలేనటువంటి ఒక హోంమంత్రిని మనం ఎప్పుడన్నా చూసామా అని అడుగుతా ఉన్నాను. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీలో హోమ్ మినిస్టర్లు అంటే ఎట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు? ఒక పల్నాటి పులి కోడెల శివప్రసాద్ రావు ఉండేవాళ్ళు. మరి రబ్బర్ స్టాంపు మినిస్టర్ ని ఇచ్చి అయితే ఆయన ఏం చెప్పారు? దళితురాలు అని ఇచ్చారు. మంచిది, మేము కూడా అదే కోరుకుంటున్నాం. అయితే ఆ కాలంలో దళితుల మీద దమనకాండ జరుగుతూ ఉంటే డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తులని చంపబడతా ఉంటే నువ్వు కనీసం గొంతెత్తి అతనిని ప్రశ్నించావా అని అడుగుతా ఉన్నాను. ప్రశ్నించకపోగా మీ బంధువులంతా మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో గాని ఒక బందిపోట్ల మాదిరిగా ఈ ప్రాంతాన్ని దోచుకుంటూ ఉంటే మీరేం చేశారు అని అడుగుతా ఉన్నాను. పత్తిపాడు నుంచి వచ్చి ఈ ప్రాంత ప్రజలకు తెలియదనుకొని అక్కడైతే మీరు ఓట్లతో గెలవలేరు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెడితే మీరంతా పిచ్చివారా అని అడుగుతా ఉన్నాను. ఇది తెలుసుకోలేని అమాయకులా అని అడుగుతా ఉన్నాను. మరి మన శ్రావణ్ కుమార్ గారు నీతి నిజాయితీకి మారు పేరు. ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు వేసినటువంటి గొప్ప వ్యక్తి. 33,000 ఎకరాలు రాజధాని కోసం ఒక్క ఇబ్బంది జరగకుండా కూడా సేకరించినటువంటి గొప్ప వ్యక్తి. వాళ్ళ బంధువులు ఎవరు బందిపోట్లు లేరు వాళ్ళ బంధువుల్లో. కాబట్టి మీరు ఆలోచించుకోండి ఎలాంటి వ్యక్తులు కావాలో అనేది. నేను కూడా ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఒక వారం 2 వారాల క్రితం నా దగ్గరికి వచ్చారు కొంతమంది. డాక్టర్ గారు ఇక్కడ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది అన్నారు. ఏంటో ఇక్కడ వాటర్ సమస్య ఉండడం ఏంటి? పక్కనే ఎంత పెద్ద కెనాల్ ఉంది కదా అంటే లేదండి చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తా ఉన్నారు. నేను చూస్తా ఉన్నాను ఎందుకు ఇంత సమస్య వచ్చింది అని. చెరువులన్నీ ఎండబెట్టారు. చెరువుల్లో గ్రావెల్ ఎత్తుకుపోతా ఉన్నారు. ప్రధానమంత్రి 2019లో జల్ జీవన్ మిషన్ అని చెప్పి దాదాపుగా ఆంధ్ర రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి ప్రక్రియ చేశారు. అయితే దానికి అది 58% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మనం 42% కడితే అంటే దాదాపుగా ఒక 8 నుంచి 9,000 కోట్లు కనుక ఇచ్చి ఉంటే మొత్తం 24,000 కోట్ల రూపాయలతో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ వ్యక్తి దాహార్తి లేకుండా ఈ రోజు జీవించేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారయ్యా అంటే 2,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే దాదాపుగా 12,000 కోట్ల రూపాయల్ని మన ప్రాంతానికి చెందాల్సిన నిధులు మనం కట్టిన ట్యాక్సులు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో మునిగిపోతా ఉంటే దాని గురించి మాట్లాడే నాదుడు కరువయ్యాడు అని నేను ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ 25,000 కోట్ల రూపాయలు వచ్చి ఉంటే ఈ ప్రాంతంలో ఎంతమందికి ఉపాధి వచ్చేదో మీరందరూ అర్థం చేసుకోండి. ఈ ప్రాంత పైప్ లైన్ల గురించి కానీ ఆ కన్స్ట్రక్షన్ గురించి వాటర్ ట్యాంకుల కన్స్ట్రక్షన్ గురించి కానీ ఎంతో మంది లోకల్ ఇంజనీర్లకు ఉపాధి వచ్చేది. అదేవిధంగా మట్టి తవ్వే వాళ్ళకి, ట్రాక్టర్ నడుపుకునే వాళ్ళకి, టిప్పర్లు నడుపుకునే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఎంత పనులు ఎంత గిరాకీ ఉండేదో మీరు అర్థం చేసుకోండి. అంటే
ఇది ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తే చాలా బాధ వేస్తుంది. అంటే డబ్బులు అక్కడ ఉన్నా కూడా ఆ డబ్బులు ఇస్తే అది ఆ కీర్తి ప్రధానమంత్రికి వెళ్తుంది. నేను ఓట్లు కొనుక్కోలేనటువంటి ఒకే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఇచ్చిన ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టినా ఆయనకు 6 సీట్లు ఇస్తే కనీసం కృతజ్ఞత లేకుండా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో మట్టి కొట్టలేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. శాండ్ లేకుండా శాండ్ అంతా కూడా ఒక మాఫియా లాగా తయారు చేసి ఒక కార్పొరేట్ సంస్థకు అప్పగించి కమిషన్లు తీసుకుంటూ భవన నిర్మాణ కార్మికుల జీవితాలని అప్పుల పాలు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. 60 రూపాయలు ఉండేటువంటి మందుని 200 రూపాయలు చేసి పిచ్చి మందు పోసి ప్రజల జీవితాలతో చెలగాట ఆడుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారని 33,000 ఎకరాలు ఇచ్చిన ఈ రైతులకి రాజధాని లేకుండా చేసావయ్యా అని అడుగుతా ఉన్నా. నిన్ను రాజధాని చేయమంటే ఈయన కూడా ఒకదానికి రాజధాని చేశారు. దేనికో తెలుసా? గంజాయికి ప్రపంచంలోనే ఒక రాజధాని చేశాడు. నేను ఈ రోజు రాజకీయాల్లోకి రావడానికి కారణం కాల్వలు సైతం నీళ్లు లేక కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే చూడలేక నేను ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను. నిరుద్యోగం యువకులు ధైర్యం కోల్పోయి తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చలేక నిరుత్సాహంలో ఉంటే వారి బాధ చూడలేక నేను ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి నేను ఎలాంటి వ్యక్తినో, నా మీద పోటీ చేసేటువంటి కిలారి రోసయ్య గారు ఎలాంటి వ్యక్తో మీరు తెలుసుకోండి. తెలుసుకొని నేను మీకు న్యాయం చేస్తానని మీరు నమ్మితే మీ కృతజ్ఞతని గుండెల్లో పెట్టుకొని ప్రతి క్షణం మీకు మంచి జరిగే విధంగా ప్రవర్తిస్తానని మా గుంటూరు ఎంపీ దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అని మీరందరూ కాలు ఎత్తుకొని చెప్పుకునే విధంగా చేస్తానని ఇక్కడ మన మైనారిటీ క్రిస్టియన్ చర్చి సాక్షిగా, దేవాలయాల సాక్షిగా, మసీదుల సాక్షిగా మాట ఇస్తున్నానని తెలియజేసుకుంటూ మీ అభిమానానికి మంత్రముగ్ధుడినై ఇక్కడి నుంచి వెళ్తున్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్.